ఇంకో మాట కూడా అన్నారని కథనాలు వచ్చినాయి సార్. ఒకవేళ ఇన్నోవేటబుల్గా ఇలా అత్యాచారాలకి దిగబడుతుంది, అది దట్ ఇస్ అనుభవించండి, అత్యాచారాలు అనుభవించండి అంతే. హీ సెడ్ దట్ ఇట్ ఇస్ నాట్ అన్అఫిషియల్, ఒఫిషియల్గా ఉంది. అఫిషియల్గానే ఆయన అన్నాడు. వాళ్ళు సో ఎనీవే ఖలీఫా ప్రొటెస్ట్ నడుస్తున్నప్పుడు ఇటువైపు సౌదీ అరేబియా అంటున్నారు, మీరందరూ ఎవరండి, ఇరాన్ ఎవరు, టర్కీ ఎవరు, మక్కా మదీనా మా దగ్గర ఉంది, ఇస్లామిక్ వరల్డ్లో అన్నిటికంటే 2 ఆఫ్ ద మోస్ట్ హోలియస్ట్ ష్రైన్స్ మా దగ్గర ఉంది, మేము కస్టోడియన్ ఆఫ్ ఫెయిత్ ఇస్లాం, మీరిద్దరు కాదు, డబ్బులు ఉన్నాయి మా దగ్గర. కానీ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏం చేస్తున్నారు, ఇదే మక్కాని ఇదే మదీనాని పెట్టుకొని ఆయన ఇరాన్ని మొత్తం మార్చేస్తున్నాడు, సౌదీ అరేబియాని మొత్తం మార్చేస్తున్నాడు కంప్లీట్గా. ఎట్లా మార్చారు, ఈ సైడ్ ఐ వాంట్ మేక్ దమ్ ద యూరోప్ బై 2030, యూరోప్ లాగా చేసేస్తాను నేను సౌదీ అరేబియా, మోడర్నైజ్ చేద్దామని ఆయన ఉద్దేశం. చేస్తున్నారు ఆయన. మహిళలకి డ్రైవింగ్ రైట్స్ ఇచ్చారు, ఎలక్షన్ రైట్స్ ఇచ్చారు, ఓటింగ్ రైట్స్ ఇచ్చారు, లిక్కర్ పాలసీ మార్చేశారు. తో ఎంబీఎస్ కూడా తెలిసిపోయింది, ఇస్లామిక్ వరల్డ్లో లీడర్ ఎవరంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ప్రెస్టీజ్ లేదు, మా దగ్గర ఆయుధాలు కొనడానికి కూడా మిగతా ఇంకో మీరు డిపెండ్ కావాలి మేము, ఎందుకు, రేపు ఆయుధాలు మేమే తయారు చేస్తాం కానీ ఎవరు ఇస్తారు మీకు, టెక్నాలజీ ఎవరు ఇస్తారు, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఫ్యాక్టరీ ఉండొచ్చు, టెక్నాలజీ ఇవ్వాలి కదా. తో సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే మేమే లీడర్షిప్ రోల్ తీసుకున్నాం అని చెప్పి ఈ సంతకం వీళ్ళతో పెట్టించారు. అప్పుడు వాళ్ళ మాట టర్కీ వింటారు, టర్కీ నుంచి డ్రోన్లు కొంటారు సౌదీ అరేబియా, ఈ హూతీల మీద యూజ్ చేసే డ్రోన్ సౌదీ అరేబియా టర్కీ నుంచి కొంటారు. అట్ ద సేమ్ టైం టర్కీకి పాకిస్తాన్ నుంచి న్యూక్లియర్ టెక్నాలజీ కావాలి, అది పాకిస్తాన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అది యుఎస్ దగ్గర కీస్ విత్ యుఎస్, వాళ్ళు తాళం వేసుకుని తాళం తీసుకెళ్ళిపోయారు, కీ తీసుకెళ్ళిపోయారు, తాళం చేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కీస్ లేదు పాకిస్తాన్ దగ్గర. పాకిస్తాన్ ఏమో వార్షిప్స్ కొంటున్నారు టర్కీ నుంచి, మనం కూడా సంతకం పెట్టాం, మళ్ళీ క్యాన్సిల్ చేసాం దాన్ని ఈ సింధూర్ తర్వాత. లేకుంటే టర్కీ నుంచి 6 వార్షిప్లు కొనాలి ఉండే మనం, జాయింట్ ప్రొడక్షన్ మెజగాన్ డాక్లు బాంబేలో చేయాలంటే. ఈ అర్థం చేసుకోవాలి వాసుదేవన్ గారు, మన దగ్గర ఉన్న పాలిటిక్స్ ఇన్నోవేటబుల్లీ ఇస్లామిక్ వరల్డ్లో ఒక జాస్లింగ్ ఫర్ ప్రైవసీ అండ్ ప్రైమసీ నడుస్తుంది. అంటే ఎవరు లీడర్ అని చూపించడానికి వీళ్ళ నడుమిట్లో గొడవ. అప్పుడే అదే టైంలో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నేను బంద్ చేసేస్తాను, బార్బల్ మందే మేము బంద్ చేసేస్తాము, నువ్వేం చేస్తావు చూడమని చెప్పి సౌదీ అరేబియాని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరు, హూతీలు. ఇరాన్ ఛాలెంజ్ చేస్తే అప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు మనం. చిన్న హూతీ గ్యాంగ్ సౌదీ అరేబియా మీద రెగ్యులర్గా లాస్ట్ 3 రోజులు దాడి చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు. యెమెనీ గవర్నమెంట్ మీద దాడి చేస్తున్నారు, ఇక్కడ సౌదీ అరేబియా అక్కడ కూడా కూర్చున్నారు, వాళ్ళ మీద దాడి చేసి మొన్న 34 మందిని చంపేశారు వాళ్ళు హూతీలు. సౌదీ అరేబియా ఏం చేయలేకపోతున్నారు. సరే పాకిస్తాన్ పిలిచారే, నీకేదగా సంతకం పెట్టాం మనం, మేము అక్కడికి వెళ్ళాం, ఆ డిస్ప్యూట్ మాది డిస్ప్యూట్ కాదు, అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. మా డిస్ప్యూట్ ఇజ్రాయెల్తో ఉంది, వాడు కొంచెం లెవెల్ పెంచుకుంటాడు షబాజ్ షరీఫ్. ఓకే, ఇజ్రాయెల్ వాడితే పాకిస్తాన్ ఇవ్వడానికి కూడా అడగడు వీళ్ళు. ఎందుకంటే మనం చూసినప్పుడు గాజాలో ఉన్న పరిస్థితి కానీ, లెబనాన్లో ఉన్న పరిస్థితి కానీ, ట్రంప్ ఏ తీసుకొచ్చినా కానీ అది ఇజ్రాయెల్ నిరాకరిస్తున్నారు. నెక్స్ట్ డే ట్రంప్ అన్నారు గాజా ప్లాన్ త్రూ అన్నారు, అయిపోయింది, హమాస్ని డిసామ్ చేస్తున్నాం. ఇవాళ పొద్దున్న నెటన్యాహు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, నథింగ్ డూయింగ్, మేము యాక్సెప్ట్ చేయం, ఇజ్రాయెల్ నెవర్ యాక్సెప్ట్. ఎందుకంటే హమాస్ వాళ్ళ దగ్గర 100% ఆయుధాలు ఎప్పుడు పడేయారు. సో మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు జరుగుతున్న ఈ క్రైసిస్ వాసుదేవన్ గారు, ఇట్ ఈస్ చాలా క్రూషియల్. ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ మీద, ఎకానమీ మీద నడుస్తుంది. ఆయిల్ అమ్మలేకపోతున్నారు, ఏ దేశం ఆయిల్ ఎక్సెప్ట్ ఫర్ ఒమాన్, వారి ఆ సైడ్ నుంచి టువర్డ్ ది ఈస్టర్న్ సైడ్ నుంచి వాళ్ళు ఆయిల్ అమ్ముకుంటున్నారు. వెస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉంది. తో ఈ ఒమానీ సైడ్ ఉన్న, ఒమాన్కు ఉన్న ఇష్యూస్ మనం ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నాం మన వైపు నుంచి. మనం కూడా గ్యాస్ సైన్ చేసుకున్నాం వాళ్ళతో. కానీ సౌదీ అరేబియాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మా మాట సౌదీతో కూడా మనకి ట్రేడ్ డీల్ ఉంది కదా సార్, పర్ యానం $2.7 బిలియన్. దాంట్లో ఆయిలే మెయిన్గా ఉంటుంది మనకి. మన దగ్గర నుంచి వాళ్ళు రైస్ అదని కొంటారన్నమాట. ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వాసుదేవన్ గారు, మనం ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ నుంచి మన ఆయిల్ ఆల్మోస్ట్ 0 చేసేసాం. వస్తే వచ్చింది అంతే, అది కూడా మన షిప్స్ పంపించట్లేదు, వాళ్ళ దగ్గర చెప్తాం మీ షిప్లో డెలివరీ చేయమని చెప్పండి. సో గల్ఫ్ నుంచి మనం తీసుకోకుండా 49 దేశాల దగ్గర మనం ఇప్పుడు ఆయిల్ కొంటున్నాం. ఆయిల్, గ్యాస్ అండ్ ఫెర్టిలైజర్. ఎందుకు వీళ్ళ మీద డిపెండ్ కావాలి? వీళ్ళు ఇవ్వాలి ఉంటారు, రేపు వీళ్ళందరూ కలుసుకుంటారు, ఒకటే అయిపోతారు వీళ్ళు. ఇప్పుడు కొట్టుకుంటున్నారు, రేపు మేము అందరూ ఇప్పుడు ఇవాళ పొద్దున కూడా
గాలిబాఫ్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏంటి, ఇరాన్ అన్ని ముస్లిం దేశాలు కలిసి ఉండాలి, ఇజ్రాయెల్ని మన కామన్ ఎనిమీగా ఉంచుకోవాలి మనకు కూడా తెలిసిపోయింది. రేపు మన మీద కూడా ఇదే డైలాగ్ కొడతారు వీళ్ళు. కశ్మీర్ గురించి ఏమేమి చెప్పారు ఇరాన్లో ఉన్న లీడర్స్ మనకు తెలుసు. రేపు ఇస్లామిక్ వరల్డ్లో ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్లో అక్కడ కూడా రెజల్యూషన్ పాస్ చేస్తారు, కశ్మీర్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి. అప్పుడు కూడా మన వాళ్ళ దగ్గర కొంతమంది సెక్యులర్లు ప్రైజ్ చేస్తారు, అరే వా 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 ఏం చెప్పారు బాబు. సో సౌదీ అరేబియా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు రెంట్కి తీసుకొని యుద్ధం నడిపిస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు ఏ పనికి రావట్లేదు. సో బెస్ట్ ఇస్ డూ అ డీల్ విత్ సంబడి. చూడు బాబు నన్ను అటాక్ చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు వచ్చి చూసుకో, ఒకసారి మాకు ఒక 20-30 మిలియన్ డాలర్లు కావాలి వారం వారాన్ని, నో ప్రాబ్లం ఇచ్చేస్తాను, మీరు వచ్చేసేయండి, డబ్బుల సంగతి మేము చూసుకుంటాం, మీరు బాంబులు వేయండి అంతే వెళ్ళి హూతీల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద అంతా. సో చెప్పడానికి చాలా క్లియర్గా దిస్ ఈజ్ అ ట్రై పార్టీ అగ్రిమెంట్, అటాక్ ఆన్ వన్ కన్సిడర్ అటాక్ ఆన్ ఆల్. వాళ్ళు ఎందుకు చేయట్లేదు, ఎందుకు మీరు బాంబు వేయట్లేదు హూతీల మీద వీళ్ళ మీద? ఇప్పుడు జరుగుతున్నది ఎందుకంటే ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, ఈ పేపర్ ప్యాక్ట్ ఎప్పుడు మీకు పనికిరాదు, ఓకే, దిస్ ఇస్ నథింగ్, ఓకే. ఇప్పుడున్న దాంట్లో మాకు ఇజ్రాయెల్తో ప్రాబ్లం లేదు. వాళ్ళు చూడండి లాస్ట్ 2 నెలల నుంచి ఇజ్రాయెల్ మీద ఒక్క మిసైల్ కూడా కొట్టలేదు. అవును. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకు ఇజ్రాయెల్ కదా నంబర్ 1 ఆర్మీ, ఎనిమీ వీళ్ళది ఇరాన్ది, వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎందుకు దాడి చేయట్లేదు? దానికి కారణం ఇది వాస్తవానికి, ఎందుకంటే వీళ్ళు భయపడతారు ఇజ్రాయెల్ని. ఇజ్రాయెల్ ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు నెటన్యాహు, నౌ దట్ యుఎస్ యుద్ధంలో ఇంట్రెస్ట్ లేదు, మేము చూసుకుంటాం ఇరాన్, మా టైం మేము ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్ నెసెట్కున్న ఎలక్షన్, దాంట్లో ప్రధానమంత్రి కూడా మారొచ్చు. నెటన్యాహు ప్రధానమంత్రి మారితే కొత్తగా వచ్చి ఆయన ఈసారి టర్కీ సంగతి తేలుస్తా అంటున్నాడు కదా, ఆయన దానికన్నా టఫ్ మనిషి. నెటన్యాహు చాలా మోడరేట్ మనిషి. నెతన్యాహు కొంతలో కొంత మేలు. సో రేపు మళ్ళీ కొడితే మళ్ళీ టర్కీని కొడితే పరిస్థితి ఏంటండి? టర్కీ రెడీగా ఉందా? టర్కీ రెడీగానే ఉంటారు, నేటో కదా. అప్పుడు నేటో అంటారు, నాకు తెలియదు, ఇది అరబ్ నేషన్ అటాక్ చేస్తారు మిమ్మల్ని, ఇప్పుడు మేము వెళ్ళట్లేదు, ఇజ్రాయెల్ అటాక్ చేస్తారు, మేము రావు దీంట్లో, మళ్ళీ ఇజ్రాయెల్ మా మీద కొడతారు, మమ్మల్ని కొడతారు ఇజ్రాయెల్, వద్దు, వీ విల్ నాట్ అటాక్. ఇదంతా కాంప్లికేషన్ వాదవానికి ఒక వెబ్ అన్నమాట. ఇది ఇక్కడి నుంచి 4 వస్తే అక్కడి నుంచి 4, వీళ్ళు మీరు చెప్పినట్లు వీళ్ళు ఒక్కరికొకరికి పడదు. ఒకటి షియా ఇరాన్, అక్కడ సున్నీ సౌదీ అరేబియా. వీళ్ళకి ఇప్పుడు కాదు, ఎన్నో జనరేషన్స్ హిస్టరీలో చూస్తే కూడా వీళ్ళకి నడిమిట్లో ఎప్పుడు ఉండదు ఒక ఒప్పందం, కానీ ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఉండదు వీళ్ళకి. ఒక్కటేంటంటే ఇప్పుడు సర్వైవల్. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, సౌదీ అరేబియా దగ్గర వెళ్తే వాడేదో నెలకి ఏదో ఇస్తాడు, చిల్లర ఇస్తాడు, దాంతో బతకండి. అప్పుడప్పుడు ఒక షిప్లో కూడా ఆయిల్ కూడా ఇచ్చేస్తాం ఫ్రీ, బస్ టికెట్కి పాస్కి ఇచ్చినట్టు, అదే ఫ్రీగా తీసుకోండి అని చెప్పేసి ఇది నడుస్తుంది అనమాట. సో ఈ ఒప్పందంతో భారతదేశానికి ఏ థ్రెట్ లేదు, కానీ మనం యుఏఈతోని ఇజ్రాయెల్తోని మన అగ్రిమెంట్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అది మొత్తం పబ్లిక్లీ అనౌన్స్ చేయక్కర్లేదు, క్వైట్గా మన పని మనం చూసుకోవాలన్నమాట. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూసాం కదా, ఆ 3 దేశాలు టర్కీ, పాకిస్తాన్, సౌదీ మక్కాలో మీటింగ్ పెట్టుకొని త్రైపాక్షిక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. నాకు కష్టం వస్తే నువ్వు, నీకు కష్టం వస్తే నేను, మన ఇద్దరికి కష్టం వస్తే ఆ 3వ వ్యక్తి, ఆ 3వ దేశం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాం. ఒకళ్ళకి వినపడదు, ఇంకోళ్ళకి కనపడదు, ఇంకోళ్ళు ఏమో నడవరాదు. సో వీళ్ళు 3 కలిసి చేసుకున్న ఒప్పందం, దాని వ్యవహారం ఏంటనేది ఒక్క రోజులో తెలిసిపోయింది, తేటతెల్లమైంది, బొర్రలో పడ్డారు. అగ్రిమెంట్ చేసుకున్న 24 అవర్స్లో హూతీస్ దాడి చేస్తే మరి పాకిస్తాన్ మాట్లాడలేదు, టర్కీ మాట్లాడలేదు, దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అవతలది ఇరాన్ ఒక మైటీ నేషన్. వాళ్ళు యుద్ధంలో టెక్నికల్గా ఓడిపోవచ్చు కానీ నైతికంగా గెలిచి ట్రంప్గా చుక్కలు చూపిస్తున్న దేశం అది. ఇవాళ ఇస్లామిక్ నాటో అని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నది దేనికోసం? బలూచీల గొడవ ఉధృతమయ్యి వాళ్ళు వేరే దేశంగా విడిపోతే యుద్ధం ప్రకటించి దాని మీద తిరిగి స్వాధీనం చేసుకోవటం కోసం. సరే, స్వాధీనం చేసుకున్నారనుకుందాం, అక్కడ తాగుతుందా? ఫర్దర్గా ఏ దేశం చూసినా ఇంకో దేశంతో ఏదో రకమైన ట్రేడ్ ఆబ్లిగేషన్ ఉంటుంది, లేదా దీర్ఘకాలిక సంబంధాలు ఉంటాయి, దౌత్యపరమైన సంబంధాలు. ఇవి చెడగట్టుకోవడానికి ఇస్లామిక్ నేషన్స్లో వైజ్గా ఆలోచించే నేషన్స్ ఏవి సిద్ధంగా లేవు. ఇంక్లూడింగ్ ఈ పాకిస్తాన్తో కూటమి కట్టిన సౌదీ అరేబియా కూడా సిద్ధంగా లేదు. అండ్ సౌదీ ప్రిన్స్కి తెలుసు
ఒకవేళ ఇది సీరియస్గా ఆ యుద్ధాలతో జరిగే యుద్ధాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తే ఇరాన్ ఎలా ఆడుకుంటుందో. సో ఎక్కడికక్కడ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ సౌదీ కానీ లేకపోతే ఇతర ఇస్లామిక్ నేషన్స్ కానీ చాలా జుడిషియస్గానే ఆలోచిస్తాయి. పాకిస్తాన్ మాదిరి అయితే ఖచ్చితంగా ఆలోచించు.